దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఒక వ్యక్తి తన కుటుంబము, సంపద, ఇరుగు పొరుగు వారి విషయంలో ఎదుర్కొనేటటువంటి పరీక్షలు కానీ కష్టాలు కానీ అతని యొక్క నమాజులు, ఉపవాసాలు, దాన ధర్మాల ద్వారా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మనము ప్రతిరోజు మన జీవితంలో అనేక కష్టాలను, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటాము. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి? మనము వదలకుండా నమాజులని ఆచరించాలి. ఇది అన్నిటికంటే ఉత్తమమైన విషయం. ఎవరైతే నమాజులు వదిలేస్తూ ఉంటారో వారి గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నమాజును నెలకొల్పండి, ముష్రికులలో చేరకండి. మనం ఖచ్చితంగా నమాజుని ఆచరించాలి. లేదు అని మనం నమాజులు వదిలేస్తే మనము ముష్రికుల్లో లెక్కించబడతాము. రమజాను మాసం పొంది కూడా నమాజులు చేయలేదు అంటే అతని కంటే దౌర్భాగ్యుడు, దురదృష్టవంతుడు మరెవ్వరూ ఉండరు సోదరులారా.